యేసయ్యను నమ్మడం అంటే అర్థం ఏంటంటే నా శరీరానికి ఏముందో, నా మనసుకి ఏముందో, నా పరిస్థితులకు ఏముందో, నా కుటుంబానికి ఏముందో, నా జాబ్కి ఏముందో, నా బిజినెస్కి ఏముందో, లేకపోతే నాకే జ్ఞానం ఉందో, ఇవన్నిటికంటే యేసయ్య ఏం చేసి ఉన్నాడో ఇవన్నీ ఒకవైపు ఇవన్నీ జరుగుతున్నాయి, కళ్ళకు కనపడుతున్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ దానికంటే ఎక్కువగా యేసయ్యను నేను నమ్ముతున్నాను. అదే యేసయ్యను నమ్మటం. యేసయ్యను కూడా నమ్మటం వేరు, యేసయ్యనే నమ్మటం వేరు. నీ జీవితంలో యేసయ్యను నమ్మటం వలన జరిగే సూచక క్రియలు. యేసయ్యను నమ్మటం అంటే యేసయ్యను మాత్రమే నమ్మటం అండి. అన్నిటినీ నమ్మటంలో యేసయ్యను నమ్మటము అన్నది యేసయ్యను నమ్మటం కాదు. యేసయ్యను మాత్రమే నమ్ముతున్నాను అనిశ్చేత. యేసు ప్రభువు ఎందుచేత గొప్పవాడయ్యాడు? యేసయ్య నామము ఎందుచేత గొప్ప నామం అయింది? ఈ భూమికి రాగానే గొప్ప నామం అయిందా? అందుకనే స్టెప్ బై స్టెప్ మనం చూస్తే ఆయన మనుష్య పోలికగా పుట్టి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం నుండి, ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని, మనుష్య పోలికగా పుట్టాడు. నెక్స్ట్ దాసుని స్వరూపం ధరించుకొని, తర్వాత తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. తర్వాత మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, చూడడానికే మనుషులాగా కనపడ్డాడు. మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేత అలానే నీ జీవితంలో కూడా యేసుక్రీస్తును నమ్మటము ఏంటి అంటే, అన్నిటి మధ్యలో యేసయ్యను నమ్ముతున్నావు కాదు, యేసయ్యను మాత్రమే నమ్ముతున్నాను. ఎందుచేత అంటే యేసయ్యను నమ్మటం, యేసయ్యను మాత్రమే నేను నమ్ముతున్నాను అన్నది ఎందుచేత నువ్వు అలా నమ్మాలి అంటే కారణం ఏంటంటే, ఆయన నీ కొరకు ఏమైతే చేశాడో అది నీ కొరకే చేశాడండి. నీ కొరకే, ప్రత్యేకంగా నీ కొరకే చేసి ఉన్నాడు. నీ పరిస్థితుల కొరకు, నీ శరీరం కొరకు, నీ యొక్క అభివృద్ధి కొరకు, నీ సమృద్ధి కొరకు, నువ్వు తలగా ఉంచబడడం కొరకు, నువ్వు ఆస్తికర్త అవ్వడం కొరకు, నువ్వు జయించడం కొరకు, అత్యధిక జయంలో నువ్వు ఉండుట కొరకు, నువ్వు పరిశుద్ధునిగా ఉండుట కొరకు, నీవు ఆశీర్వదింపబడిన వ్యక్తిగా ఈ భూమి మీద ఉండుటకు యేసయ్య చేసి ఉన్నాడు.